యుగయుగాలుగా చీకట్లలో మగ్గి మగ్గి వెలుతురు కోసం బాగా అరులు చాచినట్లున్నాము. దాంతో విద్యుత్ కనుక్కోగానే ఉక్కిరి బిక్కిరిగా రాత్రికి పగటికి తేడా తెలియనట్లు బతకడం అలవాటు చేసుకున్నాం. నగర జీవితంలో నైట్ లైఫ్ దానికదిగా ఒక అనుభవించాల్సిన ఉత్సవంలా తయారైంది. ప్రైవేటు కొలువులో నైట్ డ్యూటీలు ఇప్పటి యుగధర్మం. ఇళ్లల్లో కూడా అర్ధరాత్రి దాకా టీవీలు చూడటం, సెల్ ఫోన్లు వీడియోలు చూస్తూ పడుకోవడం, ఇలా రాత్రైనా ఇల్లంతా కళ్ళు చెదిరే వెలుతురు ఉంటుంది, లేదా కంటి ముందు స్క్రీన్ వెలుతురైనా ఉంటుంది. మనం ఆధునిక సాంకేతికతో ఎన్నో వేషాలు వేసినా మన శరీరం పనితీరు సృష్టిలో పగలు రాత్రికి అనుగుణంగానే అనుసంధానమై ఉంటుంది. చీకటి పడకముందే ఎవరూ చెప్పకుండానే పక్షులు గూలకు చేరుకుంటాయి. తెల్లవారక ముందే అంతులేని ఆకాశాన్ని సవాలు చేస్తూ రెక్కవిప్పి ఎగురుతూ ఉంటాయి. అది సృష్టిలో అన్ని ప్రాణులకు అమరిన జీవ గడియారం, ఒక మనిషికి తప్ప. ఎప్పుడు పడుకొని ఎప్పుడు లేస్తే ఏముంది, రోజులో 5-6 గంటలు పడుకుంటే చాలు కదా అన్నది ఆధునిక మానవుడి ప్రశ్న. పైగా ఇలా లేని వారిని ఆది మానవులుగా చూసే పాడుకాలం కూడా వచ్చింది. ఇంట్లో ఎల్ఈడి లైట్లు, ఫాల్ సీలింగ్కు పాలపుంతలు, సిగ్గుపడే తెల్ల తెల్లని ఫాల్కాన్ లైట్లు, వీధిలో బంగారు పోత పోసే నియాన్ లైట్లు, షాపింగ్ కాంప్లెక్స్లలో కళ్ళు చెదిరే లైట్లు, రాత్రిళ్ళు రోడ్ల మీద కంటి చూపు పోయేంత హెడ్ లైట్లు, ఇలా పగటి కంటే రాత్రులే అవసరమైన దానికంటే కాంతి ఎక్కువై మన కొంప మునుగుతుందని ఒక వైద్యశాస్త్ర అధ్యయనంలో తేలింది. కాంతి ఎక్కువైతే కళ్ళకు మాత్రమే ప్రమాదమని ఇన్నాళ్ళు అనుకునేవాళ్ళం. కళ్ళకేమో కానీ ఎక్కువైతే కాంతి ఏకంగా గుండెకి దెబ్బ కొడుతుందని అమెరికా హార్ట్ అసోసియేషన్ ప్రాథమిక అధ్యయనంలో రుజువైంది. రాత్రిళ్ళు ఎక్కువ కాంతిలో ఉండేవారు తిరిగే వారిలో గుండె జబ్బులు విపరీతంగా ఉన్నట్లు ఈ అధ్యయనం గుర్తించింది. ఇక్కడ వైద్య పరిభాషలో ఉన్న సంక్లిష్టమైన విషయాలు మనకనవసరం. మన భాషలో చెప్పుకోవాలంటే పగలు పగలే రాత్రి రాత్రే అన్న సృహం అనుకుంటే మన గుండె మిలమిల మెరుపులతో వెలుగుతూ హాయిగా దానిపాటికది వడిబయక కొట్టుకుంటూ ఉంటుంది. రాత్రిని పగలు చేసి మిరుమిట్లు గొలిపే వెలుగులో ఉండే గుండె విలవిలలాడి నైట్ ఓవర్ డ్యూటీ చేయలేక చస్తుంది. గుండెకి రాత్రేమిటి పగలేమిటి, తొక్కలో గుండె నోరు మూసుకొని చచ్చినట్లు కొట్టుకోవాల్సిందే కదా అన్నది గుండె యజమానిగా మన అహంకారం అయితే, నాకు మనసున్నది, కలత పడితే కన్నీళ్లున్నాయి, అలసిపోతే ఆగిపోయే దారున్నది అన్నది బహుశా గుండె సమాధానమవుతుంది. రాత్రిళ్ళు విద్యుత్ కాంతులు మెరుపులు కేవలం గుండెకే కాదు, ఇంకా ఎన్నెన్నో అనారోగ్య సమస్యలకు కారణమట. ఏ వెలుగులకి ప్రస్థానం అన్న మాటను మార్చి ఏ చీకటికి ఈ వెలుగుల ప్రస్థానం అని బాధపడాల్సిన కాంతి వేగపు రోజులొచ్చాయి.